వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. మానేరు నదిపై మైలారం మైసమ్మ గుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ వరకు బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ 3 మండలాల ప్రజలు కలెక్టరేట్ ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భూ సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్ మాట్లాడుతూ గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట ప్రజలకు బ్రిడ్జ్ నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. డిమాండ్ పరిష్కరించకపోతే ఆందోళన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, మ్యాదరి శ్రీనివాస్, బామన్ల రవీందర్, విలాసాగరం రామచంద్రం, స్వామిరెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, జక్కనపల్లి సత్తయ్య, సుద్దాల రాజమల్లు, గంగనవేణి తిరుపతి, జక్కనపల్లి రాజ్కుమార్లు పాల్గొన్నారు. ప్రజలకు అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మానకొండూరు నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఏదైతుందో ఆ నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట, తిమ్మాపురి 4 మండలాల మరి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ సామాన్యులు, వ్యవసాయదారులు అందరూ వచ్చి ఇక్కడ కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ మరి కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ముందు మరి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. వారికి గాను మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నాయకత్వము మరి వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా మరి గతంలో ప్రకటించిన బ్రిడ్జ్ మానేరు వంతెన ఏదైతే ఉందో మరి కరీంనగర్ సప్తగిరి కాలనీ నుంచి అదేవిధంగా అక్కడ మన మైసమ్మ గుట్ట వరకు ఏదైతే ఉందో మరి పాత పద్ధతి ద్వారా బ్రిడ్జి వంతెన నిర్మాణాన్ని చేయకుండా మరి కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులతో కుమ్ముక్కయి మరి ఆ వంతెనను క్యాన్సిల్ చేసి దురుద్దేశాన్ని చేస్తూ ఉన్నారు. మళ్ళా దాన్ని వేరే రూట్ ద్వారా మార్చి వాళ్ళ స్వలాభాలను పొందే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు, మాకు ఆ బ్రిడ్జ్ వద్దు, ఆ రూట్ ద్వారా బ్రిడ్జ్ వేస్తే మా గ్రామ ప్రజలకు, మా మండల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మరియు కొంత దూరం పెరుగుతుంది అనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉంటే చాలా అత్యంత దగ్గరలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ప్రభుత్వం ఎక్కువ ఖజానా ఖాళీ కాకుండా కూడా మరి తక్కువ బడ్జెట్తో పెద్ద మొత్తంలో బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి తెలియజేసినా కూడా మరి మొరపెట్టుకున్నా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు వినిపించుకోకుండా మరి ఈ పాత పద్ధతిని క్యాన్సిల్ చేసి కొత్త పద్ధతి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వీళ్ళు మరి నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఇక్కడున్న కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మరి ప్రజలు ఓటేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పన్నులు కడితే మరి జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో తేవాల్సింది ప్రజలకు అవసరం ఉన్న విధంగా, కానీ పాలకుల వ్యాపారం నడవడానికి కాదని చెప్పేసి నేను మరొకసారి హెచ్చరిస్తూ మరి పాత పద్ధతి ద్వారా బ్రిడ్జ్ కట్టకుండా కొత్త పద్ధతి దుకాణం మనకు తెలిస్తే తప్పకుండా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అంటే మీ భరతమైతే పడతామని చెప్పేసి ఈ ఉద్యమాన్ని మువ్వెత్తున ఇంకా ఎగిసి పెడతామని చెప్పేసి మాత్రం నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఈ బ్రిడ్జి సాధన సమితి కమిటీ యొక్క విజయవంతం అయ్యేంత వరకు కూడా మా పార్టీ వీరికి అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. సంపత్ ఉదయ్ కుమార్, నేను బ్రిడ్జి చేసి చైర్మన్. మేము పోరాటం చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. బ్రిడ్జి కావాలని, విద్యకు వైద్యానికి దూరం అవుతుందని ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ స్వార్థం కొరకు ఎలుగదగ్గర నుండి వేస్తా అని డబ్బులు పెట్టుకోరు. అది ఏ మాత్రం ఉపయోగపడదు. మేము 15 సంవత్సరాల నుండి 3 మండల ప్రజలము నారల్ స్కూల్ నుండి మైసమ్మ కూడా వేయాలని మొదలుపెట్టుకున్న వాళ్ళ ఫామ్ హౌస్ల కొరకు, వాళ్ళ గ్రైనేట్ల కొరకు, వాళ్ళ భూముల కొరకు వాళ్ళ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. కాబట్టి అది ఏమాత్రం పనిచేయదు. మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఒకవేళ ఆలంగా అయితే మాత్రం మేము అడ్డుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. మీ స్వలాభాల కొరకు కాదు, మీరు ప్రజలు ఏలంగా కోరుకుంటే ఆలంగా వేస్తామని వాళ్ళ మాట మారుస్తున్నారు. ఏదో ఒక బడ రాజకీయ నాయకుల కొరకు అక్కడికి వేరు, ఎందుకు వేరు అని మేము అడుగుతున్నాం. మైసమ్మ కూడా నుండి వేస్తేనే బ్రిడ్జ్ చేయాలి, లేకపోతే అది వెంటనే క్యాన్సిల్ చేసేది. నా పేరు సంపద, నేను బ్రిడ్జ్ చేసి చైర్మన్. గుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ వరకు మానేరు నదిపై వంతెన నిర్మించాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల గ్రామాల ప్రజలు దీక్ష చేపడతా ఉన్నాము. మానేరు నది ఏర్పడేటప్పుడు ముంపు గ్రామాల ప్రజలు వారి గ్రామాల్లో ఉన్నటువంటి వారి ఆస్తులను ప్రభుత్వానికి దారాదత్తం చేయడం జరిగింది. మానేరు నది నిర్మాణం అనంతరం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతాయేమో అనేటువంటి ఆశతో ఉన్నప్పటికీ ఈ రోజుకు కూడా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి నోచుకోకుండా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి.
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు కనబడతా ఉన్నది. మానేరు నది చుట్టూ ఉన్నటువంటి మండలాల గ్రామాల ప్రజలు వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, పాల ఉత్పత్తులను జిల్లా కేంద్రానికి చేరవేరుస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు పని కోసం కూలీలు జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారు. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మైలారం మైసమ్మ గుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే 3 గ్రామాల ప్రజలతో తీవ్రస్థాయి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. చక్కనపల్లి గణేష్ అడ్వకేట్.